హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, రాత్రి సమయం 12 దాటుతుంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కప్పబడి ఉంది. ఉరుముల శబ్దం గుండెల్ని జలదరింపజేసేలా వినిపిస్తుంది. బయట వర్షం ధారాపాతంగా కురుస్తుంది. ఆ పెద్ద భవంతిలోని ఒక మూల ఉన్న గది కిటికీ పక్కన నిలబడి ఉంది సహస్రం. కిటికీ అద్దాలపై పడుతున్న వర్షపు చినుకులు ఆమె కళ్ళల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు ఒకేలా ఉన్నాయి. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత వేదన, భయం మరియు అంతులేని ఒంటరితనం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. సహస్ర జీవితం మొదటి నుంచి ఒక పోరాటమే. తనకంటూ ఒక కుటుంబం ఉన్న తల్లిదండ్రుల ప్రేమకు ఆమె ఎప్పుడూ నోచుకోలేదు. వారి దృష్టిలో ఆమె ఒక అదనపు భారం. ఇంట్లో ఎవరికి ఆమె అభిప్రాయాలతో పనిలేదు. ఆమె సంతోషంతో అంతకన్నా పనిలేదు. చిన్నప్పటి నుంచి ప్రతి చిన్నదానికి రాజీ పడుతూ, ఎవరైనా తన్ను కాస్త ప్రేమగా పలకరించిపోతారా అని ఎదురు చూసేది. ఎన్నో కళ్ళు కంది. పెళ్ళయ్యాక తన భర్త అయినా తన మహారాణిలా చూసుకుంటాడని, తన కన్నీళ్లు తుడిచేవాడు ఒకడు ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ విధి ఆమె పట్ల మరోసారి క్రూరంగా వ్యవహరించింది. విక్రమ్ రూపంలో ఆమె జీవితంలోకి ఒక తుఫాన్ ప్రవేశించింది. విక్రమ్ నగరంలోనే పేరు మోసిన వ్యాపారవేత్త. రూపంలో మన్మధుల్లా ఉంటాడు. కానీ మనసు మాత్రం రాతి కన్నా కఠినం. కనీసం సహస్ర పట్ల అతడి ప్రవర్తన అలాగే ఉంటుంది. ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేకుండానే జరిగింది. విక్రమ్కి అప్పటికే మాయన అమ్మాయితో ప్రాణానికి ప్రాణమైన ప్రేమ ఉంది. ఆ విషయం సహస్రకు పెళ్లికి ముందే తెలుసు. కాంతన కుటుంబ పరిస్థితులు, విక్రమ్ కుటుంబ పెద్దల ఒత్తిడి, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాణం లేని బొమ్మల ఆమె విక్రమ్ చేతితో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. సహస్ర వెనక నుంచి వచ్చిన పిలుపుతో ఉలిక్కిపడి కిటికీ వైపు నుంచి వెనక్కి తిరిగింది. అక్కడ అత్తగారు అన్నపూర్ణమ్మ నిలబడి ఉన్నారు. ఆమె కళ్ళల్లో కోడలి పట్ల అపారమైన జాలి, వాత్సల్యమున్నాయి. ఇంకా పడుకోలేదా అమ్మా? వాడి కోసం ఎదురు చూస్తున్నావా? రాత్రి 1 గంట కావస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో తల్లి. వాడు రావటం ఎలాగో ఆలస్యమే కదా అంటూ దగ్గరకు వచ్చి సహస్ర తల నిమిరింది అన్నపూర్ణమ్మ. ఆ స్పర్శకు సహస్ర గుండె కరిగిపోయింది. కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటూ, పర్వాలేదు అత్తయ్య, ఆయన వచ్చాక తలుపు తీయాలి కదా. మీరు వెళ్ళి పడుకోండి. మీకు కీళ్ళ నొప్పులున్నాయి. చల్లో ఇలా బయటకు రాకండి అని చెప్పింది. అన్నపూర్ణ నిట్టూర్చింది. నా కీళ్ళ నొప్పుల కంటే నీ మనసు పడుతున్న నొప్పే ఎక్కువ అమ్మా. నా కొడుకు నీకు చేస్తున్న అన్యాయం చూస్తుంటే తల్లిగా నాకే అసహ్యం వేస్తుంది. వాడికి ఇష్టం లేకపోయినా పెద్దల పరువు కోసం, కుటుంబం కోసం వాడి మెడలు వంచి నీ మెడలు తాళి కట్టించాము. కానీ ఆ నిర్ణయం నీ పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను. నిన్ను అష్ట కష్టాలు పెడుతున్నాను. రోజు తాగి వచ్చి నిన్ను సూటిపోటి మాటలతో హింసిస్తున్నాడు. నన్ను క్షమించు తల్లి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణ. అలా అనకండి అత్తయ్య, ఇందులో మీ తప్పేముంది? అంత నా కర్మ. పుట్టినప్పటి నుంచి ప్రేమను నోచుకొని నా నుదుటి మీద ఆ దేవుడు దాంపత్య సుఖం కూడా రాయలేదేమో. అయినా ఆయన నాపై కోప్పడంలో తప్పులేదు. తనకిష్టమైన అమ్మాయిని దూరం చేసుకున్న బాధలో ఉన్నారు. ఎప్పటికైనా ఆయన మనసు మారుతుందని, నన్ను తన భార్యగా అంగీకరిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నాను అంది సహస్రం తన బాధను దిగమింగుతూ. ఇంతలో బయట కారు హారన్ శబ్దం వినిపించింది. విక్రమ్ వచ్చేశాడని ఇద్దరికీ అర్థమైంది. అన్నపూర్ణ లోపలికి వెళ్ళిపోగా సహస్ర భయంతో వణుకుతున్న చేతులతో వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయగానే వర్షపు గాలితో పాటు ఘాటైన మద్యం వాసన సహస్ర ముక్కును తాకింది. తూలుతూ కళ్ళు ఎర్రబడుచుకొని నిలబడి ఉన్నాడు విక్రమ్. అతడి బట్టలు పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి ఉంది. అతన్ని చూడగానే సహస్ర గుండె వేగం పెరిగింది. ఈరోజు మళ్ళీ ఎన్ని మాటలు అంటాడు, ఎంత నరకం చూపిస్తాడు అని ఆమె ప్రాణం గుప్పెట్లో పెట్టుకుంది. ఏంటే అలా చూస్తున్నావు? నేనింకా బతికే ఉన్నాననా? విక్రమ్ మాటలు తూలుతున్నాయి కానీ అందులోని వ్యంగం, కోపం మాత్రం స్పష్టంగా తెలుస్తున్నాయి.
సహస్ర మౌనంగా తలదించుకుంది. మీరు తడిసిపోయారు, లోపలికి రండి అని మాత్రమే అనగలిగింది. విక్రమ్ లోపలికి అడుగు పెడుతూ ఆమె వైపు అసహ్యంగా చూశాడు. నీలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. నా జీవితాన్ని నాశనం చేయడానికి ఎక్కడి నుంచి దాపరించావే నువ్వు? డబ్బు కోసం, మా ఆస్తి కోసం ఏ గడ్డి అయినా తింటారు మీలాంటి వాళ్ళు. నా మాయను నాకు దూరం చేసి ఈ ఇంట్లో మహారాణ్లా వెలగబెడదాం అనుకున్నావా? నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా గుర్తించను. నా కళ్ళ ముందు నువ్వు ఒక శత్రువి అంతే అంటూ గట్టిగా అరిచాడు. ఆ మాటలు సహస్ర గుండెను ఈటెల్ల పొడిచాయి. రోజు వినే మాటలైనా ప్రతిసారి ప్రాణం పోతున్నంత నొప్పే. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారి బుగ్గల మీద నుంచి కిందకు జారుతున్నాయి. అయినా నోరు విప్పి ఒక మాట కూడా అనలేదు. ఆమె మౌనం విక్రమ్కు మరింత కోపాన్ని తెప్పించింది. ఏడుపు ముఖం, ఎప్పుడు ఏడుపు ముఖమే. నా కళ్ళ ముందు నిలబడకు, వెళ్ళు అవతలికి అంటూ చేతిలో ఉన్న కారు కీస్ని సోఫా మీదకు విసిరికొట్టి తూలుకుంటూ పైనున్న తన గదివైపు అడుగులు వేశాడు. సహస్ర కన్నీళ్లు తుడుచుకొని కింద పడిన కీస్ తీసి బల్ల మీద పెట్టింది. కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు, నిమ్మకాయ రసం కలిపిన జ్యూస్ తీసుకొని నెమ్మదిగా పైకి నడిచింది. ప్రతిరోజు అతడు ఎంత తిట్టినా అతడికి సేవ చేయడం మాత్రం ఆమె మానుకోలేదు. అతడికి ఆ సమయంలో ఏం అవసరమో అన్నీ అమర్చిపెట్టడం ఒక భార్యగా తన బాధ అని ఆమె నమ్ముతుంది. గత్తలుపు సగం తెరిచి ఉంది. లోపల లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. గాలికి కిటికీ తెరలు ఎగురుతున్నాయి. బయట ఉరుముల శబ్దం గదిలో ప్రధ్వనిస్తుంది. విక్రమ్ బెడ్ అంచున కూర్చుని ఉన్నాడు. తల 2 చేతుల్లో పట్టుకుని కిందకు చూస్తున్నాడు. అతడి భుజాలు కుదుపులకు లోనవుతున్నాయి. బహుశా ఏడుస్తున్నాడేమో. సహస్రకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు అహంకారంతో, కోపంతో రగిలిపోయే విక్రమ్ ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడ్డం ఆమె ఎప్పుడు చూడలేదు. మెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. టేబుల్ మీద ఆ జ్యూస్ గ్లాస్ పెట్టింది. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తడిసిన షర్ట్ అలాగే ఉంది. చలికి వణుకుతున్నాడు. టవల్ తీసుకుని అతడికిద్దామని ముందుకు వంగింది సహస్రం. ఇదిగోండి, తుడుచుకోండి, చలిగా ఉన్నట్టుంది అంటూ వణుకుతున్న స్వరంతో టవల్ అందించబోయింది. విక్రమ్ నెమ్మదిగా తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. ఆ చూపుల్లో ఎప్పట్లాంటి కోపం లేదు, అసహ్యం లేదు. ఏదో తెలియని శూన్యం, చెప్పలేనంత బాధ కనిపిస్తున్నాయి. ఆ చూపులకు సహస్ర ఒక క్షణం స్తంభించిపోయింది. అతడు టవల్ తీసుకుంటాడని ఆశించింది. కానీ అతడు టవల్ తీసుకోలేదు. బదులుగా ఒక్క ఉదుట్న ఆమె చేతి మణికట్టును పట్టుకున్నాడు. అతడి పట్టు ఎంత బలంగా ఉందంటే సహస్రకు నొప్పికి ప్రాణం పోయినంత పనైంది. హా అంటూ చిన్నగా అరిచింది. ఆమె ఏదైనా అర్థం చేసుకునే లోపే విక్రమ్ తన బలమంతా ఉపయోగించి ఆమెనొక్కసారిగా తన వైపు లాక్కున్నాడు. సహస్ర బ్యాలెన్స్ తప్పి నేరుగా అతడి విశాలమైన వక్షస్థలం మీద పడింది. ఆమె తేరుకునే లోపే విక్రమ్ తన 2 చేతులను ఆమె వీపు చుట్టూ బంధించి ఆ మాంతం తన గుండెలకు హత్తుకున్నాడు. అది సాధారణమైన కౌగిలి కాదు. ఏదో పెద్ద ప్రమాదం నుంచి తన ప్రాణాన్ని కాపాడుకునే వ్యక్తి గట్టిగా ఒక ఆధారాన్ని పట్టుకున్నట్టుగా, తన సర్వస్వం ఆమెనే అన్నట్టుగా ఉక్కులాంటి చేతులతో ఆమెను బంధించాడు. సహస్ర గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో ఆమె శరీరం మొత్తం బిగుసుకుపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. విక్రమ్ నుంచి వస్తున్న మత్తు వాసన, అతడి శరీర ఉష్ణోగ్రత, అతడి గుండె వేగంగా కొట్టుకున్న చప్పుడు అన్ని సహస్రకు స్పష్టంగా తెలుస్తున్నాయి. రోజు తన నీడను చూస్తేనే అసహ్యించుకునే భర్త, తనను శత్రువులా చూసే మనిషి ఈరోజు ఇలా ఎందుకు చేస్తున్నాడు? నన్ను వదలండి ప్లీజ్ అంటూ తన బలమంతా ఉపయోగించి విడిపించుకోవడానికి ప్రయత్నించింది సహస్రం. కానీ అతడి పట్టు ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. అతడు ఆమెను మరింత గట్టిగా తనలోకి నొక్కున్నాడు. అతని ముఖం ఆ మెడ కింద భాగంలో దాచుకున్నాడు. అప్పుడు సహస్రకు స్పష్టంగా తెలిసింది, అతడి కన్నీళ్లు తన మెడను తడుపుతున్నాయని. విక్రమ్ ఏడుస్తున్నాడు.
చిన్న పిల్లాల్లా ఏడుస్తున్నాడు. నన్ను వదిలి వెళ్ళవద్దు, ప్లీజ్, నన్ను వదిలేయద్దు అంటూ అతడి పెదాలు అస్పష్టంగా గొణుగుతున్నాయి. సహస్రకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అతడు ఎవరిని వదిలి వెళ్ళవద్దని బతిమలాడుతున్నాడు. మాయనా, లేక ఆ మత్తులో తన్ను మాయ అనుకుంటున్నాడా, లేక అతడి గతం తాలూకు ఇంకేదైనా భయంకరమైన జ్ఞాపకం అతన్ని వెంటాడుతుందా? ఎన్నో ప్రశ్నలు ఆ మెదడును తొలిచివేస్తున్నాయి. బయట ఉరుము ఉరిమిన శబ్దానికి ఉలిక్కిపడిన సహస్రం ఆ క్షణంలో అతడి కౌగిల్లో బందీగా ఉండిపోయింది. చీకటి గది, బయట భయపెట్టేలా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. కానీ ఆ గదిలో మాత్రం అంతకంటే పెద్ద తుఫాను చెలరేగుతుంది. అది విక్రమ్ మనసులోని తుఫాను. నిత్యం అహంకారంతో పౌరుషంతో విర్రవేగే విక్రమ్ ఇప్పుడు ఒక చిన్న పిల్లాల్లా సహస్ర భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సహస్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతడి చేతుల బంధం ఇనుప సంఖ్యలలా ఆమెను చుట్టివేసి ఉన్నాయి. అతడి కన్నీళ్లు ఆమె మెడను తడుపుతూ ఉంటే ఆమె శరీరంలో ఏదో తెలియని వణుకు మొదలైంది. ప్రతిరోజు తన్ను కళ్ళారా చూసేందుకు కూడా ఇష్టపడిన భర్త, తన ఉనికిని అసహించుకునే మనిషి, ఈరోజు తను ఇంత గట్టిగా హత్తుకొని ఏడవటం ఆమెకు ఆగమగోచరంగా ఉంది. నన్ను వదిలి వెళ్ళొద్దు, నన్ను ఒంటరివాణ్ణి చేయొద్దు అని అతడు మళ్ళీ మళ్ళీ కలవరిస్తున్నాడు. ఆ మాటలు వింటుంటే సహస్రకు అర్థమైంది అతడి మత్తులో తన్ను తాను మర్చిపోయాడని. తను సహస్ర కాకుండా అతడికి ప్రాణమైన మాయగా ఊహించుకుంటున్నాడని. ఆ నిజం తెలిసిన మరుక్షణం ఆమె గుండెలో ఏదో పదునైన కత్తితో పొడిచినంత నొప్పి కలిగింది. భార్యగా అతడి కౌగిల్లో ఉన్న ఆ స్థానం తంది కాదని, అది వేరొకరిదని గుర్తుకు రావటం ఏ ఆడదానికే నరకమే. కానీ విక్రమ్ పడుతున్న మానసిక శోభ ముందు ఆమె తన స్వార్థాన్ని పక్కన పెట్టింది. అతని ఏడుపులో ఎంతటి నిస్సహాయత ఉందో ఆమె గ్రహించింది. రోజు తనపై అరిచే విక్రమ్ వేరు, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ విక్రమ్ వేరు. మెల్లగా తన భయాన్ని పక్కన పెట్టింది సహస్రం. తన చేతులను నెమ్మదిగా పైకెత్తి విక్రమ్ వీపుపై మృదువుగా నిమిరింది. నేనున్నాను, ఎక్కడికి వెళ్ళను, ఏడవకండి అంటూ చాలా నెమ్మదిగా, ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినంత సున్నితంగా మాట్లాడింది. ఆమె స్వరం వినగానే విక్రమ్ పట్టు కాస్త సడలింది. అతడి కన్నీళ్లు ఆగాయి, కానీ వెక్కిళ్ళు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆమె భుజం మీదే తలవాల్చి అలాగే కళ్ళు మూసుకున్నాడు. అతడి శ్వాస నిలకడగా మారింది. విక్రమ్ నిద్రలోకి జారుకున్నాడని సహస్రకు అర్థమైంది. ఎంతసేపు అలా ఉందో ఆమెకే తెలియదు. అతన్ని డిస్టర్బ్ చేయకూడదని ఆమె కదలకుండా అలాగే ఉండిపోయింది. మెల్లగా అతడి బరువు మొత్తం ఆమె మీద పడ్డంతో చాలా కష్టం మీద అతన్ని మంచం మీద పడుకోబెట్టింది. చలికి అతడి శరీరం వణుకుతూ ఉండటంతో పక్కనే ఉన్న దుప్పటి తీసి అతడికి కప్పింది. అతడి ముఖం మీద పడిన జుట్టును నెమ్మదిగా పక్కకు సరిచేసింది. నిద్రలో ఉన్న విక్రమ్ ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో చూసి మురిసిపోయింది సహస్రం. నిజంగా మీరు నా వారైతే ఎంత బాగుండేది అనుకుంటూ అక్కడే మంచం కింద నేల మీద కూర్చుని అతన్నే చూస్తూ నిద్రలోకి జారుకుంది. ఉదయం కిటికీలోంచి వస్తున్న సూర్యకిరణాలు విక్రమ్ ముఖం మీద పడ్డంతో అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తల విపరీతంగా బరువుగా ఉంది. రాత్రి తాగిన మత్తు ఇంకా పూర్తిగా దిగలేదు. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు. గది అంతా కలగలుపుగా ఉంది. అప్పుడే అతడి చూపు మంచం కింద బెడ్డ ఆనుకొని నిద్రపోతున్న సహస్రం మీద పడింది. ఆమెను చూడగానే అతడికి రాత్రి జరిగిన సంఘటనలు అస్పష్టంగా గుర్తుకు రాసాగాయి. తను ఎవరో ఒకరిని గట్టిగా హత్తుకున్నట్టు, ఏడ్చినట్టు ఏవేవో మసకగా జ్ఞాపకాలు. అవి గుర్తొచ్చిన మరుక్షణం అతని ముఖం కోపంతో కందిపోయింది. రాత్రి తను హత్తుకున్నది సహస్రనే అని అతడికి అర్థమైంది. తన బలహీనతను ఆమె చూసిందన్న విషయం అతడి అహాన్ని దెబ్బతీసింది. వెంటనే అతనిలో ఎప్పట్లాగే క్రూరమైన విక్రమ్ నిద్రలేచాడు. ఏయ్ అంటూ గట్టిగా అరిచాడు విక్రమ్. ఆ అరుపుకు ఉలిక్కిపడలేచింది సహస్రం. నిద్రమత్తు వదులుకునే లోపే విక్రమ్ కోపంగా ఆమె చేయి పట్టుకుని విసిరేసినట్టుగా లాగాడు. నా గదిలో ఏం చేస్తున్నావు నువ్వు?
నా పక్కన ఎందుకు పడుకున్నావు అంటూ కళ్ళెరజేశాడు. సహస్ర భయంతో వణికిపోయింది. ఆ అది రాత్రి మీరు అంటూ మాటలు తడబడుతూ ఉండగా చెప్పడానికి ప్రయత్నించింది. ఆపు నీ నాటకాలు గర్జించాడు విక్రమ్. రాత్రి నేను మత్తులో ఉంటే ఆ అవకాశాన్ని వాడుకుందామనుకున్నావా? నా దగ్గరకు రావడానికి ఎంత నీచానికైనా ఒడిగడతావా? నీలాంటి ఆడవాళ్ళ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. పైకి అమాయకంగా నటిస్తూ లోపల విషం నింపుకున్న వాళ్ళు మీరు. నీ నిద్రపోతున్న సమయంలో నా గదిలోకి రావడానికి నీకెంత ధైర్యం? సహస్ర కళ్ళల్లో కన్నీళ్లు సులుతిరిగాయి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రాత్రి మీరు తడిసిపోయి వస్తే జ్యూస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరే నన్ను ఆ నిజం చెప్పబోయింది. షటప్ అరిచాడు విక్రమ్. నేను నిన్ను పిలిచానా? నిన్ను ముట్టుకోవలసిన కర్మ నాకు పట్టలేదు. నీ మొహం చూస్తేనే నాకు చిరాకు. నా వీక్నెస్ని క్యాచ్ చేసుకుందామని చూడకు. ఇంకోసారి నా గది దరిదాపుల్లో కనిపించావంటే మర్యాద దక్కదు. గెట్అవుట్ ఫ్రమ్ మై రూమ్ అంటూ తలుపైపు వేలు చూపించాడు. అతని మాటలు సహస్ర గుండెను ముక్కలు చేశాయి. రాత్రి తన్ను బతిమలాడుకున్న మనిషేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నది అని ఆమెకు ఆశ్చర్యంతో పాటు అంతులేని ఆవేదన కలిగింది. ఇంకేం మాట్లాడకుండా తలదించుకొని కన్నీరు తుడుచుకుంటూ గదిలోంచి బయటకు వచ్చేసింది. సహస్ర నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడెవరూ లేరు. సింకు దగ్గర నిలబడి ముఖం మీద నీళ్లు చల్లుకుంది. కానీ లోపల రగులుతున్న బాధ, అవమానం కన్నీటి రూపంలో బయటకు తన్నుకొస్తున్నాయి. గొంతులో ఏదో అడ్డం పన్నట్టుగా ఉక్కిరి బిక్కిరవుతుంది. సింకు పట్టుకుని వెక్కి వెక్కేయటం మొదలుపెట్టింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అత్తగారు అన్నపూర్ణ కోడలి పరిస్థితి చూసి కంగారు పడింది. వేగంగా సహస్ర దగ్గరకు వెళ్ళి ఆమెను తన గుండెలకు హత్తుకుంది. ఏమైంది తల్లి? పొద్దున్న రాక్షసుడు మళ్ళీ ఏమన్నాను నిన్ను? ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ ఆప్యాయంగా అడిగింది. అన్నపూర్ణ ప్రేమ చూసేసరికి సహస్ర తన్ను తాను ఆపుకోలేకపోయింది. అత్తగారి భుజం మీద తలపెట్టి చిన్న పిల్లల ఏడ్చేసింది. నేను ఈ ఇంట్లో ఎందుకున్నానత్తయ్యా? కనీసం మనిషిగా కూడా నాకిక్కడ విలువ లేదు. ఆయన ఎందుకంత ద్వేషిస్తున్నాను నన్ను? రాత్రి ఆయన బాధపడుతూ ఉంటే ఓదార్చడానికి వెళ్తే ఉదయం లేచి నన్ను ఎంత మాట అన్నారో తెలుసా? నాకేదో చెడ్డ ఉద్దేశం ఉన్నట్టు నేను ఆయనకు దగ్గర అవకాశవాదిలా వెళ్ళినట్లు మాట్లాడాడు. నన్నింతలా అవమానిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అత్తయ్య అంటూ తన బాధనంతా వెళ్ళగక్కింది సహస్రం. అన్నపూర్ణ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. కోడల్ని కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చింది. వాడి మాటలు పట్టించుకోకమ్మా. వాడు పైకి అలా కఠినంగా మాట్లాడతాడు, కానీ లోపల వాడి మనసు నిండా ఎంతో బాధ ఉంది. ఆ బాధే వాణ్ణి ఇలా పిచ్చివాణ్ణి చేస్తుంది. నీళ్లు తాగిన సహస్రం కన్నీళ్ళు తుడుచుకొని అన్నపూర్ణ వైపు సూటిగా చూసింది. నాకొక నిజం తెలియాలి అత్తయ్య. అసలు ఆయన గతమేంటి? ఆయనకు నా మీద ఎందుకింత కోపం? మాయ ఎవరు? అసలు ఈ పెళ్ళి ఎలా జరిగింది? దయచేసి నాకు నిజం చెప్పండి అత్తయ్య. నా తప్పు లేకుండా నేను పడుతున్న ఈ శిక్షకు కారణమేంటో నాకైనా తెలియాలి కదా అని ప్రాధేయపడింది. అన్నపూర్ణ గట్టిగా నిట్టూర్చింది. చెబుతాను తల్లి. నీకు ఈ ఇంటి కోడలుగా, వాడి భార్యగా ఈ నిజాలు తెలుసుకునే హక్కు పూర్తిగా ఉంది. కానీ ఈ నిజం విన్నాక వాడి మీద నీకు కోపం కాకుండా జాలి కలుగుతుందేమో అంటూ కిటికీ బయటకు చూస్తూ గతం చెప్పడం మొదలుపెట్టింది. విక్రమ్ ఎప్పుడు ఇలాంటి వాడు సహస్రం. ఒకప్పుడు వాడు చాలా సంతోషంగా అందరితో ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఇంట్లో నవ్వుల పువ్వులు పూయించేవాడు. ముఖ్యంగా వాడి నాన్నగారంటే వాడికి ప్రాణం. ఇద్దరూ తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. ఆ సమయంలోనే మాయ వాడి జీవితంలోకి వచ్చింది. మాయ మా దూర బంధువుల అమ్మాయి. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అంత స్తోమత ఉన్నది కాదు. కానీ మాయ చాలా చురుకైంది, తెలివైంది. విక్రమ్ మాయ ఒకే కాలేజీలో చదివారు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. విక్రమ్ మాయను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాడు. ఆమె కోసం ఏమైనా చేసేంత పిచ్చి ప్రేమ వాడిది. మాకు కూడా మాయ అంటే ఇష్టమే.
కాబట్టి వాళ్ళ పెళ్ళికి మేము కూడా సంతోషంగా అలంకరించాము. వాళ్ళ నిశ్చితార్థం కూడా చాలా ఘనంగా జరిగింది. వాడి జీవితం ఒక అందమైన కళలా గడిచిపోతున్న ఆ సమయంలో విధి మా కుటుంబం మీద ఒక పిడుగు వేసింది. అన్నపూర్ణ గొంతు పూడుకపోయింది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. సహస్ర శ్రద్ధగా వింటుంది. ఒకరోజు వ్యాపార పనుల మీద వాళ్ళ నాన్నగారు పక్క ఊరికి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా ఆయన ప్రయాణిస్తున్న కారు పెద్ద ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో ప్రాణాపాయ స్థితిలో రోడ్డు మీద పడిపోయిన ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషి తన సొంత కారులో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి తన సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టాడు. ఆ పెద్ద మనిషి మరెవరో కాదు, నీ తండ్రి రామచంద్రరావు గారు. సహస్ర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. తన తండ్రి విక్రమ్ కుటుంబానికి అంత పెద్ద సాయం చేశాడా? అవునమ్మా, కొనసాగించింది అన్నపూర్ణ. నీ తండ్రి చేసిన ఆ సాయానికి మా ఆయన విక్రమ్ ఇద్దరు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని మాటిచ్చారు. మీ నాన్నగారు చాలా మంచివారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆ సాయం చేశారు. ఆ తర్వాత మా రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరిగింది. నువ్వు అప్పుడు హాస్టల్లో ఉండి చదువుకున్నావు కాబట్టి నీకు ఈ విషయాలేవీ తెలియదు. అలా కొన్నేళ్లు గడిచాయి. విక్రమ్ మాయల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా పెళ్లికి 10 రోజుల ముందు మీ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసి మేమంతా ఆసుపత్రికి పరిగెత్తాము. మీ బంధువులు ఎవరు ఆయనకు తోడుగా లేరు. ఆయనకు తన ప్రాణం పోతుందన్న భయం కన్నా తన తర్వాత నిన్ను చూసుకునేవారు ఎవరు లేరన్న బెంగే ఎక్కువగా ఉంది. ప్రాణాలు వదిలే చివరి క్షణంలో ఆయన మా ఆయన చేతులు పట్టుకుని, నా కూతురు సహస్ర ఒంటరిదైపోతుంది, దానికి నాకంటూ ఎవరు లేరు, నా కళ్ళు మూతపడ్డాక దాని జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. మీ విక్రమ్కిచ్చి నా కూతురు పెళ్లి చేయండి, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటారని నాకు మాటివ్వండి అని ప్రాధేయపడ్డారు. అన్నపూర్ణ చెప్పేది వింటూ ఉంటే సహస్ర కన్నీళ్లు ఆగడం లేదు. తన తండ్రి తన గురించి అంతగా తప్పించిపోయాడా అని ఆ మనసు కకావికలమైంది. మా ఆయనకేం చేయాలో పాలుపోలేదు. ఒకవైపు అప్పటికి వేరొక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన కన్న కొడుకు, మరోవైపు తన ప్రాణాలు నిలబెట్టిన దేవుళ్లాంటి స్నేహితుడు తను చనిపోతూ ఆఖరి కోరికగా అడుగుతున్నాడు. పైగా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి లేదని చెప్పలేని పరిస్థితి. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి రుణం తీర్చుకునే అవకాశం ఇదే అనుకుని మీ నాన్నగారికి ఆ క్షణంలో మా ఆయన మాటిచ్చేశారు. ఆ మాట విన్నాకే మీ నాన్నగారు ప్రశాంతంగా కన్నుమూశారు. కానీ ఆ మాట విక్రమ్ జీవితాన్ని తలకిందులు చేసింది. తన తండ్రి తీసుకునే నిర్ణయం విక్రమ్ కోపం, ఆవేదన తెప్పించింది. నాన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా ప్రేమను ఎలా వదులుకుంటాను అని వాదించాడు. కానీ మా ఆయన పట్టుబట్టారు. నేను మాట ఇచ్చాను, నా మాట నిలబడాలంటే నువ్వు సహస్రను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా ప్రాణం తీసుకుంటాను అని బెదిరించారు. ఈ విషయం మాయకు తెలిసింది. ఆమెకు విక్రమ్ పరిస్థితి అర్థం చేసుకోగల పరిపక్వత లేదు. నువ్వు నన్ను మోసం చేశావు, నీ తండ్రి మాట కోసం నన్ను బలి చేస్తున్నావు, నీకు మీ నాన్న ముఖ్యమైనప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు అని విక్రమ్ని నిలదీసింది. విక్రమ్ ఎంత బతిమలాడుకున్నా, ఎంత ఏడ్చినా ఆమె వినలేదు. పెళ్లి మండపం దాకా వచ్చిన తమ బంధాన్ని వాళ్ళ నాన్నగారు విడదీశారని, విక్రమ్ తన్ను మోసం చేశారని నమ్మి విక్రమ్ ముఖం మీద ఉమ్మేసి, నువ్వు జీవితంలో సంతోషంగా ఉండలేవు అని శాపం పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విక్రమ్ ఒక శిలలా మారిపోయాడు. తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆయన మాట జవదాట్లేక, ఇష్టం లేకపోయినా నీ మెల్లో తాళి కట్టాడు. కానీ లోపల మాత్రం మాయ దూరమైందన్న బాధ, తన ప్రేమ ఓడిపోయిందన్న ఆక్రోశం వాడిని నిత్యం దహిస్తూనే ఉన్నాయి. వాడు కోపాన్ని మీద చూపిస్తున్నాడు, కానీ వాడి అసలు శత్రువు విధి. మాయ వాడిని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది. ఆ సహనం, ఆ బాధే వాణ్ణి ఇలా మద్యానికి బానిసగా, క్రూరుడిగా మార్చేశాయి.
అన్నపూర్ణ గతం మొత్తం చెప్పి ముగించేసరికి సహస్రకంతా అర్థమైంది. విక్రమ్ ప్రవర్తన వెనుక ఉన్న కారణం తెలిసాక అతడిపై ఉన్న కోపం కాస్త జాలిగా మారింది. పాపం అతడు కూడా పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. తన తండ్రి చివరి కోరిక వల్ల తన వల్ల ఒకరి ప్రాణమైన ప్రేమ దూరమైపోయిందనే గిల్టీ ఫీలింగ్ సహస్రను కుంగదీసింది. ఇంత జరిగిందా అత్తయ్య? నా వల్ల ఆయన జీవితం నాశనమైంది. ఆయన నన్ను అసహించుకోవడంలో తప్పేముంది అంటూ కన్నీళ్లు పెట్టుకుని సహస్రం. నీ తప్పు ఏముంది తల్లి ఇందులో? విధి ఆ నాటకం ఇది. ఎప్పటికైనా వాడు నిజం తెలుసుకుంటాడు. నీ ప్రేమ వాడిని మారుస్తుందని నా నమ్మకం అంటూ అన్నపూర్ణ ఓదార్చడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే మెట్లపై నుంచి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. నా మాయ గురించి, నా గతం గురించి మాట్లాడే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు. ఉలిక్కిపడి ఇద్దరు వెనక్కి తిరిగారు. మెట్ల మీద విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. చేతులు పిడికిలు బిగించి కోపంతో రగిలిపోతూ కిందకు అడుగులు వేశాడు. నా జీవితం నాశనమైన కథను ఈమెకు చెప్పి సింపతి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా అమ్మా? నా గురించి ఎవరికి ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా నా పాట చెండ్ల దాపరించిన ఈమెకు నా గురించి తెలుసుకునే అర్హత అస్సలు లేదు అంటూ సహస్ర వైపు ద్వేషంగా చూశాడు విక్రమ్. సహస్ర మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. విక్రమ్ బాధను అర్థం చేసుకున్నాం. ఒక స్పష్టత ఉంది. ఇంకొక విషయం అమ్మా, విక్రమ్ గొంతు స్థాయి పెంచాడు. మాయ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పావు కదా, అది నిజం కాదు. మాయ నన్ను ఎప్పటికీ వదిలిపోదు. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది. అప్పుడు ఈ ఇంట్లో ఆమె స్థానం ఆమెకు దక్కుతుంది. ఈ అవాంఛిత అతిథికి ఈ ఇంట్లో నుండి గేట్ పాస్ ఇస్తాను. ఇది నా మాట అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. సహస్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. మాయ తిరిగి వస్తుందా? వస్తే తన పరిస్థితి ఏంటి? విక్రమ్ తన్ను వదిలేస్తాడా? అంతులేని ప్రశ్నలతో సహస్ర కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు మొదలయ్యాయి. మాయ తిరిగి వస్తుంది. అప్పుడు ఈ అవాంఛిత అతిథికి ఈ ఇంట్లో నుంచి గేట్ పాస్ ఇస్తాను. విక్రమ్ అన్న ఆ మాటలు ఒక పదునైన కత్తిల సహస్ర గుండెల్లో దిగిపోయాయి. అతడు వెళ్ళిపోయిన వైపు చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది సహస్రం. ఆమె కళ్ళల్లో నీరు ఆరిపోయింది. అంతకంటే ఎక్కువగా మెదడు మొద్దుబారిపోయింది. ఇన్నాళ్ళు తన భర్త తనను ద్వేషిస్తున్నాడు, అసహించుకున్నాడు అని మాత్రమే ఆమె బాధపడింది. కానీ ఇప్పుడు ఏకంగా ఆమె ఉనికిని ఈ ఇంటి నుంచి చెరిపేయాలని చూస్తున్నాడని అర్థమయ్యాక ఆమె పాదాల కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. అన్నపూర్ణ పరిస్థితి కూడా అలాగే ఉంది. తన కొడుకు ఇంత కఠినంగా ఎలా మారిపోయాడో అర్థం కాక కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. సహస్రను గుండెలకు హత్తుకొని, వాడి మాటలు నమ్మకు తల్లి, కోపంలో ఏదేదో వాగుతున్నాడు. ఈ ఇంటి కోడలివి నువ్వు, నిన్ను పంపించే హక్కు వాడికి లేదు. ఈ ఇంట్లో నేను వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు నీకెలాంటి అన్యాయం జరగదు అంటూ ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ సహస్ర పెదవుల మీద ఒక చేదు నవ్వు వాలింది. అత్తగారి చేతులను సున్నితంగా తన భుజాల మీద నుంచి తీస్తూ, అత్తయ్య, బలవంతంగా ఒకరింట్లో ఉండొచ్చు కానీ ఒకరి మనసులో ఉండలేము కదా. నా తండ్రి ఇచ్చిన మాట కోసం నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు. కానీ ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు నేను ఈ గడప లోపల ఉన్న బయట ఉన్న ఒకటే. మాయ నిజంగానే ఆయన ప్రాణమైతే, ఆమె తిరిగి వస్తే అడ్డు తప్పుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అత్తయ్య. నాకు ఎలాంటి భయం లేదు, బెంగ లేదు. నా తలరాతను నేను మార్చుకోలేను కదా అని స్థిరమైన గొంతుతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళగానే సహస్రం తన్ను తాను నియంత్రించుకోలేకపోయింది. అద్దం ముందు నిలబడి తన మెల్లో ఉన్న తాళిబొట్టును చూసుకుంది. నాన్నగారు, మీరు నా మంచి కోరి నాకు ఒక గొప్ప జీవితం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మీ నిర్ణయం 3 జీవితాలను బలి చేస్తుందని మీరు ఊహించలేకపోయారు. ఇప్పుడు నేను ఇటు భార్యగా బతకలేక, అటు ఒంటరిగా వెళ్ళిపోలేక ఈ 4 గోడల మధ్య బందిని అయిపోయాను అని మనసులోని తండ్రితో మాట్లాడుతూ రోధించింది. మరోవైపు విక్రమ్ కారులో వేగంగా ఆఫీస్కి వెళ్తున్నాడు.
వాతావరణం చల్లగానే ఉన్నా అతడి మనసులో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. కారు స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాడు. అతడి కళ్ళ ముందు ఉదయం సహస్ర ముఖంలో కనిపించిన ఆవేదన, భయం పదే పదే మెదులుతున్నాయి. తను అన్న మాటలకు ఆమె ఎంత గాయపడిందో అతడికి తెలుసు. కానీ తన్ను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. నేను చేసింది కరెక్టే. ఆమెకు నా మీద ఆశలు ఉండకూడదు. నేను ఆమెను ఎప్పటికీ నా భార్యగా స్వీకరించలేను అని తనకు తానే గట్టిగా చెప్పుకున్నాడు. కానీ విక్రమ్ ఎంత కాదనుకున్నా రాత్రి జరిగిన ఆ సంఘటన అతన్ని వెంటాడుతూనే ఉంది. తను మత్తులో ఉన్నప్పుడు, ఒక అవ్యక్తమైన వేదనతో కుమిలిపోతూ ఉన్నప్పుడు సహస్రభుజం అతనికి దొరికిన అతిపెద్ద స్వాంతన. ఆమె చేతుల స్పర్శలో ఒక తెలియని ప్రశాంతత, తల్లి ప్రేమను తలపించే వెచ్చదనమున్నాయి. ఆ క్షణంలో ఆమె మాయ కాదు, సహస్రాని తన అంతరాత్మకు తెలుసు. అయినా సరే ఆమె కౌగిల్లో బందీ అవ్వాలని అతని మనసు ఎందుకు కోరుకుంది? ఒక శత్రువుగా భావించే అమ్మాయి దగ్గర తన మనసు ఎందుకు శాంతించింది? ఈ ప్రశ్నలు విక్రమ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అతడి ఫోన్ మోగింది. అది అతడి పర్సనల్ డిటెక్టివ్ దేవ్ నుంచి వచ్చిన కాల్. కారు పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. హలో దేవ్, ఎనీ అప్డేట్? విక్రమ్ గొంతులో ఆదురత స్పష్టంగా తెలుస్తుంది. సార్, మీరు ఊహించినట్లే మాయగారు ఇండియాలోనే ఉన్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. 2 రోజుల క్రితం ఒక అనామక నెంబర్ నుంచి మీకు వచ్చిన ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ విక్రమ్ అనే మెసేజ్ ఆమె పంపించింది అని ట్రేస్ చేశాము. అవతల నుంచి దేవ్ చెప్పాడు. విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. ఆర్ యు షూర్ దేవ్? ఆ మెసేజ్ మాయ పంపించిందేనా? మరి ఆమె ఎక్కడుంది? ఎందుకు నా ముందుకు రావటం లేదు? విక్రమ్ ప్రశ్నలు వర్షంలా కురిపించాడు. అదే సార్ అర్థం కావటం లేదు. ఆమె ఉంటున్న అడ్రస్ కోసం ట్రై చేస్తున్నాము. ఆమె పాత స్నేహితులను కూడా విచారిస్తున్నాము. ఆమె కావాలని తన ఆచూకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఖచ్చితంగా ఆమె త్వరలోనే మిమ్మల్ని కలుస్తుందని నా నమ్మకం సార్. ఇంకొక 2 రోజుల్లో ఆమె అడ్రస్ మీకు ఇస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవ్. విక్రమ్ ముఖంలో ఒక వింతైన ఆనందం, అదే సమయంలో తీవ్రమైన ఆలోచన. మాయ తన కోసం ఎదురు చూస్తుందా? అంటే తను ప్రేమిస్తుందా? తన తండ్రి బలవంతం వల్లే తను సహస్రను పెళ్లి చేసుకున్నానని ఆమెకు అర్థమైందా? అందుకే తన కోసం వెనక్కి వస్తుందా? విక్రమ్ మనసు 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఈ విషయం తెలిసి అతడు ఉదయం ఇంట్లో అంత ధైర్యంగా మాయ తిరిగి వస్తుందని ప్రకటించాడు. మాయ వస్తే తన జీవితం మళ్ళీ సంతోషంగా మారుతుంది. కానీ అప్పుడు సహస్ర పరిస్థితి ఏంటి? ఆలోచన రాగానే విక్రమ్ అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. సహస్ర కన్నీరు పెట్టుకున్న ముఖం అతడి కళ్ళ ముందు కదలాడింది. అదంతా నాకు అనవసరం. ఆమెకు ముందే చెప్పాను, నా జీవితంలో మాయ తప్ప మరొకరికి స్థానం లేదని. డబ్బు ఆశతోనే ఆమె పెళ్లి కొప్పుకుంది. దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అని తనలోని అపరాధ భావాన్ని బలవంతంగా అణిచివేశాడు విక్రమ్. సాయంత్రం చీకటి పడుతుంది. విక్రమ్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళింది. ఇంట్లో పనివాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. విక్రమ్ కారు పోర్టికోలో ఆగింది. అలసిపోయినట్టుగా కారు దిగి లోపలికి వచ్చాడు విక్రమ్. ఇల్లంతా వెతుకుతున్నట్టు అతడి కళ్ళు అప్రయత్నంగా సహస్ర కోసం చూశాయి. రోజు తను రాగానే ఎదురుగా వచ్చి మంచినీళ్ళు ఇచ్చే సహస్రం ఈరోజు కనిపించలేదు. హాల్లో లేదు, వంటగదిలో లేదు. విక్రమ్ అడుగులు తన గది వైపు పడ్డాయి. పైకి వెళ్తూ బాల్కాన్ వైపు చూశాడు. అక్కడ బాల్కాన్లో చిన్న కుండీలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న సహస్రం. సన్నటి వెన్నెల ఆ ముఖం మీద పడుతుంది. ఎప్పుడు చీరాలో హుందాగా ఉండే సహస్రం ఆ క్షణంలో పలచటి కాటన్ చీరలో చాలా సాదాసీదాగా కనిపిస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. రోజంతా ఏడుస్తూనే ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఒక గులాబీ మొక్క దగ్గర ఆగి ఆ పువ్వును సున్నితంగా తాకుతూ ఏదో ఆలోచిస్తుంది. ఆ దృశ్యం చూసి విక్రమ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమెను అలా చూస్తూ ఉంటే అతడి గుండెలో ఏదో తెలియని భారం అనిపించింది. ఒక అమాయకురాల జీవితంతో తను ఆడుకుంటున్నానా అన్న భావన క్షణకాలం
అతన్ని కదిలించింది. కాంతన అహాన్ని చంపుకోలేక గొంతు సవరించుకుంటూ ముందుకు వెళ్ళాడు. చప్పుడు వినగానే సహస్ర ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. విక్రమ్ని చూడగానే ఆమె కళ్ళల్లో మళ్ళీ ఆ భయం బెరుకు కనిపించాయి. చేతిలో ఉన్న నీళ్ల జగ్గును పక్కన పెట్టి తలదించుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అడుగు వేసింది. నాకు ఒక కాఫీ కావాలి అన్నాడు విక్రమ్ గంభీరంగా. సహస్ర అడుగులు ఆగిపోయాయి. వెనక్కి తిరగకుండానే తీసుకువస్తానని చెప్పి వేగంగా కిందకు వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత సహస్ర కాఫీ కప్పుతో విక్రమ్ గదికి వచ్చింది. విక్రమ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటూ ఉన్నాడు. సహస్ర మెల్లగా వెళ్ళి కాఫీ కప్పును టేబుల్ మీద పెడుతుంది. ఆ సమయంలో విక్రమ్ ఫైల్ పేజీలు తిప్పుతూ అప్రయత్నంగా చేయి ముందుకు చాపాడు. అనుకోకుండా అతడి చేతివేలు సహస్ర చేతిని తాకాయి. ఆ క్షణంలో ఇద్దరి శరీరాల్లోనూ ఏదో విద్యుత్తు ప్రవహించినట్టుగా ఉలిక్కిపడ్డారు. సహస్ర చేతులు వణకటంతో కప్పు కాస్త పక్కకు ఒరిగి కొన్ని చుక్కల కాఫీ టేబుల్ మీద పడింది. విక్రమ్ వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుసుకున్నాయి. సహస్ర కళ్ళల్లో క్షమాపణ అడుగుతున్న భావం, విక్రమ్ కళ్ళల్లో ఒక అంతుచిక్కని భావోద్వేగం. కానీ విక్రమ్ వెంటనే తేరుకొని తన సహజమైన కోపాన్ని తెచ్చుకున్నాడు. చూసుకొని పెట్టలేవా? ఫైల్ మీద పడితే ఏమయ్యేది? దేని మీద ధ్యాస ఉండదు నీకు? ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి అంటూ చిరాకు పడ్డాడు. సహస్ర ఒక్క మాట కూడా మాట్లాడకుండా టేబుల్ మీద పడిన కాఫీ చుక్కలను తన చీర కొంగుతో తుడిచివేసి తలదించుకొని గదిలోంచి బయటకు వచ్చేసింది. ఆమె వెళ్ళిపోగానే విక్రమ్ తన కుడి చేతిని చూసుకున్నాడు. ఆమె చేతి స్పర్శ ఇంకా అతడి వేళ్ల మీద సజీవంగా ఉన్నట్టు అనిపించింది. అసహనంగా ల్యాప్టాప్ మూసేసి కుర్చీలో వెనక్కి వాలాడు. ఎందుకు ఈ అమ్మాయి నన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తుంది? నా మనసు ఎందుకు ఇలా ఊగిసలాడుతుంది అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. రాత్రి భోజనాలు ముగిశాయి. ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. సమయం రాత్రి దాటి 1 గంట అవుతుంది. బయట వాతావరణం ప్రశాంతంగా ఉన్నా ఇంట్లో నిశ్శబ్దం మాత్రం ఏదో రాబోయే ప్రమాదానికి సూచికలా భయంకరంగా ఉంది. సహస్ర తన గదిలో మంచం మీద పడుకుని ఉంది. కళ్ళు మూసుకున్నా నిద్ర రావటం లేదు. ఆలోచనలన్నీ ఉదయం విక్రమ్ అన్న మాటల చుట్టే తిరుగుతున్నాయి. మాయ తిరిగి వస్తుంది. అప్పుడు ఈ అవాంఛిత అతిథికి ఈ ఇంట్లో నుంచి గేట్ పాస్ ఇస్తాను. ఈ మాటలు ఆ మదిలో రీల్లాగా తిరుగుతున్నాయి. రేపో మాపో మాయ వస్తే నిజంగానే తన్ను గెంటేస్తారా? తనకు వెళ్ళడానికి వేరే దారి ఎక్కడుంది? తన పుట్టిల్లు తన్ను ఎలాగూ ఆదరించదు. ఒకవేళ విక్రమ్ తను వదిలివేస్తే తనెక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? అన్న ఆలోచనతో ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో హాల్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ మోగటం మొదలైంది. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఆ ఫోన్ శబ్దం చాలా గట్టిగా భయపెట్టేలా వినిపిస్తుంది. సహస్ర ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఇంత రాత్రిపూట ఎవరు ఫోన్ చేశారు? ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా? ఏమైనా ప్రమాదం జరిగిందా? అనుకుంటూ ఆదుర్దాగా మంచం దిగి గది బయటకు వచ్చింది. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. పై అంతస్తులో ఉన్న విక్రమ్ గత్తలుపులు మూసి ఉన్నాయి. అత్తమామలు పడుకొని గత్తలుపులు కూడా వేసి ఉన్నాయి. ఆ శబ్దానికి వాళ్ళెవరూ లేవలేదని అర్థమైంది. సహస్ర వేగంగా మెట్లు దిగి హాల్లోకి వచ్చి రిసీవర్ తీసింది. హలో అంది సహస్ర కాస్త భయంగా. అవతల వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఒకరి శ్వాస తీసుకున్న శబ్దం మాత్రం వినిపిస్తుంది. హలో, ఎవరు మాట్లాడరేంటి? ఎవరు కావాలి? మళ్ళీ అడిగింది సహస్ర. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అవతల నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. ఆ గొంతులో చాలా పౌరుషం, ఒక రకమైన హెచ్చరిక ఉన్నాయి. విక్రమ్ ఉన్నాడా? సహస్ర గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆ గొంతు ఎవరిదో ఆమెకు తెలియదు. కానీ అడగవలసిన విధానం చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళలాగా అడుగుతున్నారు. ఆయన నిద్రపోతున్నారు. మీరెవరు మాట్లాడుతున్నారు? ఏదైనా అర్జెంట్ పని ఉంటే చెప్పండి. ఉదయం లేవగానే నేను చెబుతాను. చాలా మర్యాదగా బదులిచ్చింది సహస్ర.
అవతల వైపు నుంచి ఒక చిన్న నవ్వు వినిపించింది. అది హేళనతో కూడిన నవ్వు. నువ్వు సహస్రవి కదూ, విక్రమ్కి బలవంతంగా అంటగట్టబడిన భార్యవి. ఆ మాటలకు సహస్రకు కోపంతో పాటు భయం కూడా వేసింది. అవును, నేను సహస్రను. మీరెవరు చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? విక్రమ్ గారికి మీరేమవుతారు అని కాస్త గట్టిగానే అడిగింది. ఏమవుతానా? అవతలి గొంతుల స్వరం మారింది. విక్రమ్ ప్రాణాన్ని నేను. విక్రమ్ ప్రతి శ్వాసలో, ప్రతి ఆలోచనలో ఉన్నదాన్ని నేను. నా స్థానాన్ని తాత్కాలికంగా ఆక్రమించుకున్న నువ్వు నాకేమవుతానని అడుగుతున్నావా? నేనెవర్నో ఈ పాటికి నీకు అర్థమే ఉండాలి సహస్ర. సహస్ర చేతులు వణకడం మొదలయ్యాయి. రిసీవర్ పట్టుకున్న చేతులు చెమటలు పట్టాయి. నోట మాట రావటం లేదు. ఆ మెదల్లో ఒకటే పేరు ప్రధ్వనిస్తుంది. మాయా, మీరేనా? వణుకుతున్న స్వరంతో అడిగింది సహస్ర. అవును, నేను మాయనే. విక్రమ్ నిజమైన భార్యను, అతడి జీవితాన్ని. విక్రమ్ నావాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను వాడికి దూరమయ్యాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నేను తిరిగి వస్తున్నాను. నా విక్రమ్ని, నా ఇంటిని నా సొంతం చేసుకునేందుకు తిరిగి వస్తున్నాను. రేపు ఉదయం నేను ఆ ఇంట్లో ఉంటాను. ఈలోపు నువ్వు నీ వస్తువులు సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఇది నీకు నేను ఇస్తున్న వార్నింగ్ అని ఖచ్చితంగా చెప్పి ఫోన్ కట్ చేసింది మాయా. ఫోన్ రిసీవర్లో వస్తున్న టుక్ టుక్ అనే శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు సహస్రకు. రిసీవర్ చేతుల నుంచి కింద పడిపోయింది. ఆమె మోకాళ్ళలో బలం నశించిపోయి అక్కడే నేల మీద కుప్పగొలిపోయింది. ఉదయం విక్రమ్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. మాయ తిరిగి వస్తుంది. అది కూడా రేపే. ఇంకొన్ని గంటల్లో మాయ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. తన స్థానాన్ని, బహుశా తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కూడా లాగేసుకోబోతుంది. సహస్ర కళ్ళ ముందు అంధకారం అలుముకుంది. ఇప్పుడు తను ఏం చేయాలి? తన హక్కు కోసం పోరాడాలా? లేక ఒక అనామకురాల్లా తన దారిని తాను వెళ్ళిపోవాలా? విక్రమ్ తన ఇంట్లో నుంచి గెంటేసేదాకా వేచి ఉండాలా? లేక తన గౌరవాన్ని కాపాడుకుంటూ తనంతట తాను వెళ్ళిపోవాలా? ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో కింద పడిపోయిన రిసీవర్ నుంచి వస్తున్నాం టుక్ టుక్ అనే శబ్దం సహస్ర గుండె చప్పుల్లా వినిపిస్తుంది. నేల మీద కుప్పకూలిన ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగిపోయాయి. బాధ శృతి మించినప్పుడు కన్నీళ్లు కూడా రావటం మానేస్తాయేమో. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని అలాగే ఉండిపోయింది. రేపు ఉదయం నేను ఆ ఇంట్లో ఉంటాను. నీ వస్తువులు సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మాయన్న మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఇప్పటి వరకు సహస్ర పోరాటం కేవలం విక్రమ్ కోపంతో, అతడి ద్వేషంతో మాత్రమే. తన భర్త మనసు కరిగితే చాలు, తన జీవితం చక్కబడుతుందన్న ఒక చిన్న ఆశామను బతికిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఆశల పునాదుల్ని పెకిలించి వేయడానికి మాయ స్వయంగా వస్తుంది. విక్రమ్ మనసు నిండా మాయ ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె నిజంగానే తిరిగి వస్తే తన పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో తన ఉనికి అర్థమేంటి? కొంతసేపటికి నెమ్మదిగా లేచి నిలబడింది సహస్రం. కింద పడిన రిసీవర్ను తీసి యథాస్థానంలో పెట్టింది. అడుగులు ఈడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. అద్దం ముందు నిలబడింది. కళ్ళు ఎర్రగా ఉబ్బు ఉన్నాయి. ముఖంలో కళ తప్పింది. కానీ ఆ మనసులో ఒక స్పష్టత రావటం మొదలైంది. నేను ఈ ఇంటికి ఏ ఆశలతో రాలేదు. నా తండ్రి ఇచ్చిన మాట కోసం, ఆయన ఆత్మశాంతి కోసం వచ్చాను. కానీ ఇక్కడ నాకంటూ ఎలాంటి గుర్తింపు లేనప్పుడు, నా భర్త నన్ను కోరుకున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? అవమానాలు భరిస్తూ ఇక్కడ పడి ఉండవలసిన అవసరం నాకు లేదు. నా ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకలేను అని తన్ను తాను గట్టిగా చెప్పుకుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఆధారం లేని తను ఎక్కడికి వెళ్ళి బతకగలదు? పుట్టింటికి వెళ్తే దొరికేది చిత్కారాలే. అయినా సరే ఇక్కడ ఉండి ప్రతి క్షణం చనిపోవటం కన్నా ఏదో ఒక దారి వెతుకుని బతకడమే మేలు అనుకుంది. నెమ్మదిగా వెళ్ళి పక్కనే ఉన్న కబోర్డ్ తెరిచింది. తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న బట్టలు తీసి ఒక సూట్ కేసులో సర్దడం మొదలుపెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి, కళ్ళు చెమ్మగిలుతున్నాయి. కానీ నిర్ణయం మాత్రం స్థిరంగా ఉంది. అన్నీ సర్దుకున్నాక సూట్ కేసును ఒక మూలన పెట్టి మంచం మీద వాలింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర లేదు. ఉదయం 6 గంటలు.
సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో సహస్రం మనసు అంతా అల్లకల్లోలంగా ఉంది. రోజులాగే లేచి స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టింది. పూజ చేస్తున్నంతసేపు ఆమె పెదాలు ప్రార్థిస్తున్నాం, కళ్ళు మాత్రం దేవుణ్ణి నిలదీస్తున్నట్టే ఉన్నాయి. వంటగదిలోకి వెళ్ళి అందరి కాఫీలు బ్రేక్ఫాస్టు సిద్ధం చేయడం మొదలుపెట్టింది. ఆమె చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి, కానీ మనసు మాత్రం ఎప్పుడో ఇల్లు దాటి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ కోడల్ని గమనించింది. సహస్ర ముఖంలో ఏదో తెలియని నిర్లిప్తత. సహస్ర అని పిలిచింది అన్నపూర్ణ. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సహస్ర. చెప్పండి అత్తయ్య, కాఫీ ఇమ్మంటారా అంది నెమ్మదిగా. ఏమైందమ్మా, రాత్రి నిద్రపోలేదా? ముఖం అలా పీక్కపోయింది. అన్నపూర్ణ ఆప్యాయంగా దగ్గరకు వచ్చి అడిగింది. ఏం లేదు అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని అబద్ధం ఆడింది సహస్రం. రాత్రి మాయ ఫోన్ చేసిన విషయం అత్తయ్యకు చెబితే ఆమె అనవసరంగా బాధపడుతుందని ఆమెకు తెలుసు. ఏది జరిగినా తన ఎదురుగానే జరుగుతుంది కదా అని అనుకుంది. అంతలో మెట్లు దిగుతూ విక్రమ్ వచ్చాడు. వాడి ముఖంలో ఎప్పుడూ ఉండే చిరాకు లేదు, ఏదో తెలియని ఉత్సాహం, ఆనందం కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఫోన్ చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. విక్రమ్ను అలా చూసి అన్నపూర్ణకు కూడా ఆశ్చర్యం వేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విక్రమ్, అమ్మా, బ్రేక్ఫాస్ట్ త్వరగా తీసుకురా. ఈరోజు ఆఫీస్ కొంచెం లేటుగా వెళ్తున్నాను, నా కోసం ఒకరు వస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు వినగానే వంటగదిలో ఉన్న సహస్ర చేతిలో గరిట జారి కింద పడింది. ఆమె గుండె వేగం రెట్టింపైంది. అంటే మాయ రాక గురించి విక్రమ్కి ముందే తెలుసన్నమాట. అందుకే ఆయన అంత సంతోషంగా ఉన్నాడు. విక్రమ్ మాటలు అన్నపూర్ణకు కూడా ఏదో అనుమానాన్ని కలిగించాయి. సహస్ర ప్లేట్లలో ఇడ్లీలు పెట్టుకుని బయటకు వచ్చి టేబుల్ మీద పెట్టింది. విక్రమ్ ఆమె వైపు చూడకుండానే తింటున్నాడు. సహస్ర నెమ్మదిగా వెనక్కి వెళ్ళి నిలబడింది. ప్రతి నిమిషం ఆమెకు ఒక యుగంలా గడుస్తుంది. హాల్లో ఉన్న గోడ గడియారం ముళ్ళు కదులుతున్న శబ్దం ఆమె గుండెల్లో దడ పుట్టిస్తుంది. సరిగ్గా 8:30 గంటలకు బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. విక్రమ్ చేతిలో ఉన్న ఇడ్లీ ముక్కను ప్లేట్లో పడేసి వేగంగా లేచి చేతులు కడుక్కొని గుమ్మం వైపు పరిగెత్తాడు. అన్నపూర్ణ కూడా ఆదురతగా అటువైపు చూసింది. వంటగది గుమ్మం చాట నిలబడి సహస్ర కూడా గుండెలు బిగపట్టి చూస్తుంది. కారు తలుపులు తెరుచుకుంది. అందులోంచి ఒక అమ్మాయి కిందకు దిగింది. మోడ్రన్గా ఉన్న డ్రెస్సు, భుజాల మీదకు వదిలేసిన జుట్టు, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం, ఒక రకమైన గర్వం. ఆమె మరెవరో కాదు, మాయా. విక్రమ్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అతడి కళ్ళల్లోని నమ్మలేని ఆనందం, అదే సమయంలో ఇన్నాళ్ళ ఎదురుచూపులకు దక్కిన ముగింపు తాలూకు భావోద్వేగం. మాయా అని పిలిచాడు విక్రమ్, గొంతు వణుకుతూ ఉండగా. మాయ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విక్రమ్ ముందు నిలబడింది. ఐఎమ్ బ్యాక్ విక్రమ్ అంది చిరునవ్వుతూ. మరుక్షణం విక్రమ్ ఆమెను 2 చేతులతో గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. అతడి కళ్ళల్లోంచి నీళ్లు ఉబుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయావు మాయా? నన్ను ఎంత ఒంటరివాణ్ణి చేశావో తెలుసా? నిన్ను ఎంత వెతికా నేను అంటూ చిన్నపిల్లాలా కలవరించాడు. క్షమించి విక్రమ్, ఆ రోజు నాన్నగారికి నువ్వు మాట ఇవ్వడం చూసి నేను తట్టుకోలేకపోయాను. నువ్వు నన్ను మోసం చేశావనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నువ్వెంత నిస్సహాయితలో ఆ నిర్ణయం తీసుకున్నావు. అందుకే మళ్ళీ నీ దగ్గరకు వచ్చేశాను. నా స్థానం నాకెప్పటికీ ఉంటుందని తెలుసు అంటూ విక్రమ్ వీపు నిమిరింది మాయా. ఈ దృశ్యం చూస్తున్న అన్నపూర్ణకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక పక్క కొడుకు సంతోషం, మరో పక్క కోడలు సహస్ర జీవితం. వంటగది చాటున ఉన్న సహస్ర పరిస్థితి వర్ణాతీతం. తన కళ్ళ ముందే తన భర్త మరో మహిళను అలా హత్తుకొని ఉండడం చూసి ఆమె ప్రాణం విలవిల్లాడిపోయింది. నోట్లోంచి దుఃఖం బయటకు రాకుండా 2 చేతులతో నోరు మూసుకొని సైలెంట్గా కన్నీళ్లు పెట్టుకుంది. కొంతసేపటికి విక్రమ్ మాయని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. మాయ చూపు ఇంట్లోకి రాగానే ముందుగా అన్నపూర్ణ మీద పడింది. హలో ఆంటీ, ఎలా ఉన్నారు అంటూ చాలా క్యాజువల్గా పలకరించింది. అన్నపూర్ణ ముఖంలో ఎలాంటి సంతోషం లేదు.
బాగానే ఉన్నాను మాయా. కానీ నువ్వు ఇలా హఠాత్తుగా ఎందుకు వచ్చావో నాకు అర్థం కావటం లేదు అంది కాస్త గంభీరంగా. అర్థం కాకపోవడానికి ఏముంది ఆంటీ, నా ఇంటికి నేను వచ్చాను, నా విక్రమ్ దగ్గరకు నేను వచ్చాను, దానికి ముహూర్తాలెందుకు అని వెటకారంగా నవ్వింది మాయా. ఆ చూపులు ఇల్లంతా వెతుకుతున్నాయి. సహస్ర ఎక్కడా? ఈ ఇంటికి తాత్కాలికంగా వచ్చిన ఆ అతిథి ఎక్కడ దాక్కుంది అని అడిగింది మాయా. ఆ మాట వినగానే అన్నపూర్ణ కోపం కట్టలు తెంచుకుంది. మాయా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. శాస్త్ర ఇంటికి వచ్చిన అతిథి కాదు, ఈ ఇంటి కోడలు. విక్రమ్కి శాస్త్రోక్తంగా పెళ్ళైన భార్య. ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని గట్టిగా మందలించింది. విక్రమ్ వెంటనే అడ్డుపడ్డాడు. అమ్మా, మాయనేమనకు, ఆమన్న దాంట్లో తప్పేముంది? శాస్త్ర ఇంటికి కేవలం నాన్నగారి మాట వల్ల వచ్చిన ఒక బాధ మాత్రమే. నా మనసులో ఆమెకి ఎప్పుడూ స్థానం లేదు. నా భార్య మాయ మాత్రమే అని తేల్చెప్పాడు. ఆ మాటలకు వంటగది చాటున ఉన్న సహస్ర గుండె ముక్కలైపోయింది. ఇక దాక్కోవటం వల్ల ప్రయోజనం లేదనుకొని కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. సహస్రం చూడగానే మాయ పెదవుల మీద ఓ గర్వంతో కూడిన నవ్వు వచ్చింది. ఓ, నువ్వేనా సహస్ర? చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నావు, కానీ మా మధ్య దూరం వచ్చిన అవకాశాన్ని బాగానే వాడుకొని ఈ పెద్ద ఇంటికి కోడలు అయ్యావన్నమాట. సహస్ర మాటలకు ఏమాత్రం తొనకలేదు. ఆమె కళ్ళలో ఇప్పుడు కన్నీళ్ళేవు. ఒక స్థిరమైన ప్రశాంత ఉంది. నేనెవరి అవకాశాన్ని వాడుకోలేదు మాయగారు. పరిస్థితులు నన్ను ఈ గుమ్మానికి తీసుకువచ్చాయి. మీరు విక్రమ్ గారికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు. దాని గురించి నేను ఎప్పుడు ప్రశ్నించలేదు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టింది మాయా. నీకు నీ స్థానం ఏంటో తెలిసినందుకు సంతోషం. విక్రమ్ చెప్పాడుగా నాకే ఇంట్లో స్థానం ఉందని. మరి ఇంకెందుకు ఆలస్యం? నీ బట్టలు సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను అంటూ తన పర్స్ తీయబోయింది. ఆపండి, అన్నపూర్ణ గర్జించింది. ఈ ఇల్లు నాది. ఈ ఇంటి కోడలు ఎవరనేది నేను నిర్ణయిస్తాను. శాస్త్ర ఇంటి గడప దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. విక్రమ్, నువ్వు మాయను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావో లేక ఆమెను పంపిస్తావో నీ ఇష్టం. కానీ సహస్రను మాత్రం ఎవరు ఏమనడానికి వీల్లేదు. విక్రమ్కు తల్లి మాటలు కోపం తెప్పించాయి. అమ్మా, నువ్వెవరి కోసం నాకెదురు చెబుతున్నావు? నాకంటే ఈమె నీకు ఎక్కువైపోయిందా? నీ మాయను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. శాస్త్ర ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంతే అని తెగేసి చెప్పాడు. అక్కడ వాతావరణం నిప్పులు చెరుగుతున్నట్టుగా మారింది. మాయ విజయ గర్వంతో సహస్ర వైపు చూస్తుంది. అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు వైపు చూస్తుంది. విక్రమ్ కఠినంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు సహస్ర నెమ్మదిగా ముందుకొచ్చింది. ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. అత్తయ్య, సహస్ర గొంతులో ఎంతో ప్రశాంతత. నా కోసం మీరు కొడుకును దూరం చేసుకోకండి. విక్రమ్ గారు చెప్పింది నిజమే. ప్రేమ లేని చోట, మనసు లేని చోట బంధం కేవలం ఒక భారం మాత్రమే. ఆయనకు నేను భారంగా ఉన్నప్పుడు ఆ భారాన్ని ఆయన మోయవలసిన అవసరం లేదు. విక్రమ్ వైపు తిరిగిన సహస్రం. విక్రమ్ గారు, నేను ఈ ఇంటికి డబ్బు కోసం రాలేదు. మా నాన్నగారు నాకంటూ ఒక మంచి కుటుంబం ఉండాలని కళ్ళు కన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇందులో మీ తప్పు లేదు, నా తప్పు లేదు. అంతా మన తలరాత. మీరు మాయగారిని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఆమె మీకు దొరికినందుకు నాకు సంతోషమే. మీకు అడ్డుగా నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. విక్రమ్కు ఆ మాటలు వింటుంటే ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. ఆమె ఏడుస్తుంది, బతిమలాడుకుంది, డబ్బులు అడుగుతుంది అనుకున్నాడు. కానీ ఇంత హుందాగా, ఇంత ప్రశాంతంగా తన దారి తను చూసుకుంటానని చెబుతూ ఉంటే అతడికి సమాధానం చెప్పలేకపోయాడు. శాస్త్ర తన గదిలోకి వెళ్ళింది. రాత్రి సర్ది పెట్టుకున్న చిన్న సూట్ కేసును తీసుకుని బయటకు వచ్చింది. ఆమె సూట్ కేసుతో రావటం చూసి అన్నపూర్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి సహస్ర చేతులు పట్టుకుంది. వద్దు సహస్రం, నువ్వు వెళ్ళొద్దు తల్లి, నాకు నువ్వే కావాలి. ఈ రాక్షసుడు ఏదో అన్నాడని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళొద్దు అంటూ ఏడవటం మొదలుపెట్టింది. సహస్ర అత్తగారి కన్నీళ్ళు తుడిచింది. నన్ను ఆపకండి అత్తయ్య, నేనిక్కడ ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను బతకలేను.
మీకెప్పుడు ఒక కూతుర్లా నా మనసులో స్థానం ఉంటుంది. నన్ను ఆశీర్వదించండి అంటూ అన్నపూర్ణ కాళ్లకు నమస్కారం చేసింది. అన్నపూర్ణమ్మ కన్నీళ్లతో ఆమెను పైకి లేపి గుండెలకు హత్తుకుంది. సహస్ర తన సూట్ కేసు తీసుకుని విక్రమ్ దగ్గరకు వచ్చింది. అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. విక్రమ్ చూపులు తప్పుకున్నాడు. మీకు నేను ఎప్పటికీ ఒక శత్రువుగానే కావచ్చు, కానీ నా మనసులో మీ పట్ల ఎలాంటి ద్వేషం లేదు. మీరు సంతోషంగా ఉండాలి. మాయగారితో మీ జీవితం ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సెలవు అంటూ విక్రమ్ కూడా నమస్కారం చేసి గుమ్మం వైపు అడుగులు వేసిన సహస్రం. ఆమె అడుగులు వేస్తున్న ప్రతిసారి విక్రమ్ గుండెలో ఏదో భారం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె తన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఇది తను కోరుకున్నదే కదా. మాయ వచ్చింది, సహస్ర వెళ్ళిపోతుంది. అంతా తను అనుకున్నట్టు జరుగుతుంది. అయినా సరే తన మనసెందుకు ఇంతలా బాధపడుతుంది? తనలో సంతోషం ఎందుకు లేదు? రాత్రి మత్తులో ఆమెను కౌగిలించుకున్న క్షణాలు, ఆమె వెచ్చని కన్నీరు తన్ని ఎందుకు వెంటాడుతున్నాయి? గుమ్మం దాటుతున్న సహస్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. తన కోసం ఏడ్చే అత్తగారు, తను లేకపోయినా సంతోషంగా ఉండే భర్త, తన స్థానాన్ని ఆక్రమించిన మాయ. ఒక్క నిట్టూర్పు ఇడిచి ఆ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిపోయింది. కారులోంచి దిగిన మాయ విజయం సాధించినట్టుగా విక్రమ్ చెయ్యి పట్టుకుని లోపలికి నడిచింది. కానీ విక్రమ్ మనసు మాత్రం సహస్ర వేసిన అడుగుల జాడల వైపే చూస్తుంది. నిజంగానే సహస్ర తన జీవితం నుంచి వెళ్ళిపోయిందా, లేక ఇప్పుడే తన అసలు ప్రయాణం మొదలైందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.